హాయ్ ఫ్రెండ్స్, 2023 కల్లా వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన టీరాక్స్ వంటి జంతువుల్ని బయోటెక్నాలజీ ద్వారా మన సైంటిస్టులు మళ్ళీ పుట్టించనున్నారా? టీరాక్స్ మాత్రమేనా, లేక ప్రతి హిస్టారిక్ యానిమల్ని పుట్టించాలనుకుంటున్నారా? కొన్ని సర్వేలను చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం ఇలాంటి జంతువులను కేవలం యానిమేషన్స్, గ్రాఫిక్స్లో మాత్రమే చూసాం. ఇప్పుడు వాటిని ల్యాబ్లలో తయారు చేయబోతున్నారు, మళ్ళీ వాటిని పుట్టించబోతున్నారు. ఇలా క్రియేట్ చేసిన జంతువులన్నిటినీ ఒక పర్టిక్యులర్ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నారట. అంటే జురాసిక్ వరల్డ్లో టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళి డైనోసార్ల వంటి జంతువులను చూస్తారు చూడండి, అచ్చం అలాగా. ఇప్పటికే దీనికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వింటుంటే ఏదో సినిమా కథలాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. డైర్ వుల్వ్స్ ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జంతువులు. అయితే ఇప్పుడు మన సైంటిస్టులు ల్యాబ్లో మళ్ళీ వీటిని పుట్టించారు. దీనికి సంబంధించిన ఒక జంతువు కూడా ఇప్పటి వరకు బ్రతకలేదు. కానీ సైంటిస్టులు దీని డిఎన్ఏని ఎలాగోలా సంపాదించి ఎట్టకేలకు మళ్ళీ ఈ జంతువుని పుట్టించారు. ఇది కాదు, ఇలాంటి జంతువులను ఎన్నిటినో మన సైంటిస్టులు మళ్ళీ పుట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం ఇలాంటి పెద్ద ఆకారపు జంతువులు మాత్రమే కాదు, మైథికల్ క్రియేచర్స్ని కూడా క్రియేట్ చేయాలని సైంటిస్టులు భావిస్తున్నారట. ఇప్పటి వరకు డైనోసార్లు అలాగే రచయితల కల్పనలో ఉన్న ఈ క్రియేచర్స్ అన్నీ నిజంగా ఒకప్పుడు ఈ భూమి మీద జీవించున్నవి. అయితే ఆ తర్వాత కాలంలో అవి అంతరించిపోయాయి. ఇప్పుడు వీటికి మళ్ళీ ప్రాణం పోసే పనిలో మన సైంటిస్టులు ఉన్నారు. ఇలా క్రియేట్ చేసే వాటిలో కోతులు, యూనికార్న్స్, డ్రాగన్ వంటి మన సినిమాల్లో మాత్రమే చూసిన జంతువులు కూడా ఉన్నాయి. ఇదే కనుక నిజమైతే వేల సంవత్సరాల క్రితం ఉన్న ప్రాణాంతకమైన జంతువులను మళ్ళీ పుట్టిస్తే మానవుని ఉనికి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా మానవుడు జీవించగలడా? హాయిగా తన జీవితాన్ని గడపగలడా? స్వేచ్ఛగా బయట తిరగగలడా? నార్మల్ జంతువులైతే మానవుల్ని ఏమీ చేయవు. సో అలాంటివి క్రియేట్ చేసినా పర్లేదు, కానీ మన మైథలాజికల్లో ఉన్న అతి భయంకరమైన అత్యంత పవర్ఫుల్ యానిమల్స్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తే ఏమవుతుంది? అసలు ఆ జంతువులను సైంటిస్టులు మళ్ళీ పుట్టించాలనుకుంటున్నారు ఎందుకు? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మిగతా వివరాలు నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు సైంటిస్టులు కొన్ని ప్రత్యేకమైన జంతువులను పుట్టించాలనుకుంటున్నారు కదా. అందులో నెంబర్ 5 కత్తులు. వీటిని కాస్మిక్ బీయింగ్ అని కూడా పిలుస్తారు. నిజం చెప్పాలంటే ఈ క్రియేచర్స్ మానవుల ఊహకు కూడా అందనివి. ఇది ఎలా ఉంటుంది అంటే సగం ఆక్టోపస్, సగం మనిషి శరీరంతో కలిపి ఉంటుంది. దీని ముఖంపై చాలా భయంకరమైన టెంటికల్స్ ఉంటాయి. ఇది సముద్రం లోపల తిరుగుతూ కూడా హాయిగా చూడగలుగుతుంది. ఎవరైనా సముద్రపు ప్రయాణికులు కనిపిస్తే వాళ్ళ రక్తం కళ్ళజూస్తుంది. ఈ కత్తులు ఎప్పుడూ సముద్రంలోనే జీవించేవి. ఇదొక అత్యంత భయంకరమైన జంతువు. అలాగే ఇవి సముద్ర గర్భంలో ఎప్పుడూ జీవించి చనిపోయాయి. ఇవి 1928లో లవ్ క్రాఫ్ట్ అని ఒక డైరెక్టర్ తీసిన సినిమాలో కనిపిస్తాయి మనకి. అప్పటికే దీన్ని మైథలాజికల్ జీవిగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో దీన్ని అత్యంత భయంకరమైన జీవిగా చూపించారు. నిజంగా ఇలాంటి జీవి గనక బ్రతికుంటే మానవులు ఎక్కడా నిలబడలేరు. అదే కాదు, సముద్రం లోపల చాలా భయంకరమైన జీవులు ఉండేవి. అందులో ఒక జీవి అయితే 50 అడుగుల పొడవు ఉండేదట. ఇది కత్తులు లాగానే అత్యంత భయంకరమైన జీవట. ఇదొక పెద్ద షిప్ను కూడా ఒక్కసారిగా ముక్కలు చేయగలదు. ఇలాంటి జీవులను మళ్ళీ మన సైంటిస్టులు ఎందుకు పుట్టించాలనుకుంటున్నారు? అసలు ఒక్కసారి ఊహించండి, భవిష్యత్తులో అలాంటి జీవులు నిజంగా మన సైంటిస్టులు సృష్టిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. ఇక నెక్స్ట్ వన్, యూనికార్న్. చాలా సినిమాలు, కార్టూన్స్లో యూనికార్న్ చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది. యూనికార్న్ అంటే రెక్కలతో ఉన్న అందమైన తెల్లని గుర్రం. ఇది పరుగు పెడుతుంటే ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని అందరూ ఇష్టపడతారు. అందుకే కీ చైన్స్ కొనేటప్పుడు పిల్లలు ఎక్కువగా ఈ యూనికార్న్ కీ చైన్స్ని ఇష్టపడతారు. ఈ యూనికార్న్ పురాతన కాలంలో ఉందని కొందరు అంటారు. కానీ సైన్స్ ప్రకారం చూస్తే యూనికార్న్ మన హిస్టరీలో ఎక్కడా లేదు. అదొక అద్భుతమైన కల్పన. కానీ అసలు ఎక్కడా చూడనిది, విననిది ఊహల్లో ఎలా వచ్చింది? ఇదే కదా ప్రశ్న. అలాగే ఇలాస్మోథియం. ఈ జంతువు దాదాపుగా 4 మీటర్ల పొడవుండే ఒక మృగం. ఇదొక దున్నపోతు లాంటిది. దాదాపు దీని వెయిట్ 5 టన్నులు ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీనికుండే కొమ్ము దాదాపుగా 3.5 అడుగులు ఉంటుంది. అంటే మనిషికి సమానంగా ఉంటుందన్నమాట. ఇది గుర్రం కాదు, బర్రె కాదు. దాన్ని అప్పట్లో సైబీరియన్ యూనికార్న్ అని పిలిచేవాళ్ళు. ఇది అంతరించిపోయిన జీవి. అయితే దీనికి సంబంధించిన ఎముకలు సైంటిస్టులకు చాలా దొరికాయి. దాదాపు ఇవి 30,000 సంవత్సరాల క్రిందటివని సైంటిస్టులు తేల్చారు. అయితే ఈ జీవులను అప్పటి ఆదివాసీయులు చూసుంటారు. అందుకే వాటి ఊహా చిత్రాలు అక్కడక్కడ కొండల్లో, లోయల్లో, గుహల్లో మనకి చిత్రించి కనిపిస్తాయి. అంతేకాకుండా వాటి గురించి కథల్లో కూడా చెప్పుకోవడం వల్ల ఇవి మనకి సుపరిచితమే. కాకపోతే ఇప్పుడు మనుగడలో లేవంతే. ఇక ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న జీవి క్వైట్జాల్ గోట్లస్. దీన్ని వింగ్ స్టేక్ అని కూడా పిలుస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది భూమిపైన ఎగిరేది. ఇది చాలా పెద్ద సైజులో ఉండేది. దీన్ని డ్రాగన్ అని కూడా పిలుచుకునేవాళ్ళు. అందుకే సినిమాల్లో ఈ డ్రాగన్ ఇలా ఎగురుతూ కనిపిస్తుంది. ఇది యూరోపియన్లోని రాజు, రాణికి సంబంధించిన ఖజానాకు కాపలాగా ఉండేదట. దీన్ని చాలా పవిత్రమైన జీవిగా చూసేవాళ్ళు. అంతేకాకుండా దీనికి పూజలు కూడా చేసేవాళ్ళు. ఈ డ్రాగన్ కుండే రెక్కలు దాదాపుగా 33 అడుగులు ఉండేవట.
మీరే ఊహించండి అవి ఎంత పెద్దగా ఉంటాయో. ఒక్కో రెక్క ఒక్కో స్కూల్ బస్ అంత అన్నమాట. అసలు అంత పెద్ద సైజులో ఉండే రెక్కలతో అవి ఎలా ఎగిరేవో. డైనోసార్లు కూడా దీనికంటే చిన్నవిగా ఉండేవేమో. ఒకవేళ ఈ డ్రాగన్ నేలపై వాలితే అది చూడ్డానికి మనకు ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుందన్నమాట. వీటికి సంబంధించిన అవశేషాలు మన సైంటిస్టులు చాలానే కనుగొన్నారు. వాటిపై పరిశోధనలు చేస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడు డ్రాగన్ లాంటి దాన్ని సైంటిస్టులు సృష్టించాలనుకుంటున్నారు. ఇక నెంబర్ 2 డ్వార్ఫ్స్. డ్వార్ఫ్స్ అంటే పొట్టిగా ఉండే మానవులు, మరగుజ్జులు అని పిలిచేవారు. ఒక తరంలో వీరు ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో వీళ్ళు అంతరించిపోయారు. వీళ్ళు ఎక్కువగా పర్వతాల్లో జీవించేవాళ్ళు, లోహాలను ఉపయోగించేవారు. అలాగే కొన్ని కళల్లో వీరు చాలా టాలెంటెడ్. ముఖ్యంగా జర్మన్ పురాణాల్లో వీళ్ళ గురించి ప్రస్తావన ఉంది. మొట్టమొదటిసారి డిస్నీ తీసిన స్నో వైట్ అండ్ ది 7 డార్ఫ్స్ అనే సినిమా ద్వారా డార్ఫ్ ఉండుంటారనే సంగతి ప్రపంచానికి తెలిసింది. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళని, ఎన్నో విద్యలు వీళ్లకు తెలుసని నార్స్ మైథాలజీ చెబుతోంది. ఇక నెంబర్ 1 లాక్ నెస్ మాన్స్టర్. మన సైంటిస్టులు ఈ లాక్ నెస్ మాన్స్టర్కి కూడా ప్రాణం పోయాలనుకుంటున్నారు. ఎందుకో ఇప్పుడు చెబుతాను వినండి. ఇప్పుడు నేను చెబుతున్న లాక్ నెస్ మాన్స్టర్ ఉంది కదా, అసలు దీని పేరు లాక్ నెస్ కాదు, లోచ్ నెస్ మాన్స్టర్. ఈ లోచ్ నెస్ అనేది స్కాట్లాండ్లో ఒక సరస్సు పేరు. ఈ మానిస్టర్ని మొట్టమొదటిసారి ఈ సరస్సు దగ్గరే చూడడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇది లేక్ లోపల ఉండేది. తల భాగం పైకి ఉన్న ఒక ఫోటో కూడా అప్పట్లో హల్చల్ చేసింది. అది కూడా 1934లో. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత ఎప్పుడు కూడా అక్కడ ఆ మాన్స్టర్ కనిపించలేదు. దీంతో ఆ ఫోటోగ్రాఫ్ ఒక అబద్ధమని కొందరు అన్నారు. ఇది ఫోటోగ్రాఫ్ మాయా అని కొందరు అన్నారు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ నీటి మాన్స్టర్ పై చాలా సినిమాలు వచ్చాయి. అయితే వీటిని మానిస్టర్ అని, డైనోసార్స్ అని చాలామంది అన్నారు. కానీ దానికి ఒక ప్రత్యేక రూపం మాత్రం ఆ ఫోటో మాత్రమే ఇచ్చింది. సో అలాంటి జంతువును కూడా మన సైంటిస్టులు ఇప్పుడు మళ్ళీ పుట్టించబోతున్నారు. మరి ఇలాంటి వింత జీవులు, భయంకర జీవులు, పెద్ద పెద్ద జీవుల్ని సృష్టిస్తే మనిషి పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు? ప్లీజ్ కామెంటర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.